ప్రీవియస్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ చూసామండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక రేడియో బటన్ తోటి ఎలా వర్క్ చేయాలో చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ పేజ్ని క్రియేట్ చేస్తాను. సో న్యూ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. దిస్ వన్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి యాప్స్ ఫోల్డర్లో పెడుతున్నాను నేను ప్రతిదీ కూడా. సో ఇక్కడికి వెళ్ళి యాడ్ న్యూ వెబ్ ఫామ్, వెబ్సైట్కి రిలేటెడ్ కాబట్టి వెబ్ ఫామ్ తీసుకుని ఇక్కడ నేను రేడియో బటన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి రేడియో బటన్ ఎగ్జాంపుల్ డాట్ ఏఎస్పి. ఓకే, దెన్ యాక్చువల్గా ఇమీడియట్గా ఇక్కడ మనం చేయవలసిన ఎక్స్ట్రా పని ఏంటంటే, అవసరం లేదు బట్ ఏంటంటే మనం తీసుకున్న డిజైన్లో ఫ్లెక్సిబిలిటీ కోసం మనం చేయవలసిన పని ఒకటి ఉంది, చూద్దామండి. దానికన్నా ముందు ఏం చేద్దామంటే దీనికి మనం తీసుకున్న థీమ్ని అపెండ్ చేద్దాం. అంటే మన టెక్స్ట్ బాక్స్ ఎగ్జాంపుల్లో ఆల్రెడీ మనం కొంచెం మాడిఫై చేసి పెట్టుకుని ఉన్నాను కదా, అదంతా నేను కాపీ చేస్తాను టు ద ఎండ్ వరకు ప్రతిదీ కూడా. కాపీ చేసి రేడియో బటన్ ఎగ్జాంపుల్లో పైన ఉన్నటువంటి ఈ రూట్ ట్యాగ్ మాత్రం అలాగే వదిలేయండి. HTML వరకు సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత దెన్ మీరు డిజైన్కి వచ్చినట్లయితే మన టెక్స్ట్ బాక్స్లో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదండి టెక్స్ట్ బాక్స్, ఇక్కడ రీసెట్ బటన్, సబ్మిట్ బటన్. సో ఈ ప్లేస్లో మనం ఏం చేద్దామంటే ఇలా వదిలేద్దాం. ఈ ఎంటర్ యూజర్ ఐడి అన్నదానికి ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి, తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే సెలెక్ట్ యువర్ జెండర్ అని చెప్పేసి 2 రేడియో బటన్లు చూద్దాం. ఓకేనా? ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని తీసుకున్నాం. ఎంటర్ యువర్ నేమ్. సో టెక్స్ట్ బాక్స్ నేమ్ ఏమవుతుంది మనకి? EXE నేమ్. అంటే కోడింగ్లో ఈజీగా ఉంటుంది. ఇక్కడ అట్రిబ్యూట్స్ రెండు కంటే ఎక్కువ ఐడి ఉన్నాయంటే స్టైల్ షీట్ అప్లై చేస్తాను, CSS అప్లై చేసే బదులు. యాక్చువల్లీ ఇక్కడ పేజ్ ఫోల్డర్ అనేది ఉంది కదా, పేజ్ ఫోల్డర్ ఎందుకు అంటే సపోజ్ ఇక్కడ మీరు ఏమీ ఎంటర్ చేయలేదు అనుకోండి, టెక్స్ట్ బాక్స్లో నేను ఏమీ ఎంటర్ చేయలేదు, ఒక టెక్స్ట్ కనిపిస్తుంది చూడండి ఎంటర్ థ్రెడ్ అని చెప్పి, ఆ ఎఫెక్ట్ రావడానికి పేజ్ ఫోల్డర్ అనేది వాడతాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎంటర్ నేమ్ అని పెడతాను. అప్పుడు మీరు రన్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్లో మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఎంటర్ నేమ్ అని కనిపిస్తుంది. ఓకేనా? ఇంకా అదేవిధంగా ఈ CSS క్లాస్ అంటే ఆల్రెడీ CSS గురించి చెప్పుకున్నాం కదండి, దాంట్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ని మనం దీనికి యాడ్ చేస్తాం. థీమ్ నేను మీకు పంపిస్తాను, దీంతో సంబంధం లేకపోతే ట్రై టు, అంటే మీకు ఇవన్నీ ఎక్స్ట్రా అండి, ఇది అవసరం ఉండదు. బట్ ఏంటంటే ఒక థీమ్తో వర్క్ చేసి కొంచెం రియల్ డీటెయిల్స్ నెక్స్ట్ ఈ టెక్స్ట్ బాక్స్ మనం నేమ్ ఇచ్చేసామండి. తర్వాత వచ్చేటప్పటికి ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తాను నేను TXT ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఎంటర్ థ్రెడ్ దగ్గర ఏం చేస్తానంటే ఎంటర్ ఈమెయిల్ ఐడి. ఓకే, దీని తర్వాత ఏం కావాలి మనకి? ఒక రేడియో బటన్, 2 రేడియో బటన్స్ కావాలి. సెలెక్ట్ జెండర్ అండి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రో అండి. చూడండి డిజైన్లో చూడండి, ఇది ఒక రో, ఇది ఒక రో. సో సేమ్ విధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ డివ్ని కాపీ చేసి నెక్స్ట్ పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో టెక్స్ట్ తీసేస్తున్నాను, సెలెక్ట్ జెండర్ అని పెట్టాను. రైట్? అయితే ఇక్కడ మనకు టెక్స్ట్ బాక్స్ కాదండి కావాల్సింది, ఏం కావాలి? రేడియో బటన్ కావాలి. సో రేడియో బటన్ మన విండోస్లో అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను రాస్తున్నాను. ఈవెన్ మనం డిజైన్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ద బెటర్ వే. సో ASP అయితే కామన్. దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటి? రేడియో బటన్. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్లీ మనం ఐడి ఇవ్వాలి.
ఐడి ఇచ్చేటప్పటికి ఆప్షనల్ ఓపీటీ, దిస్ ఈస్ ఫర్ మెయిల్. తర్వాత సెకండ్ మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది, రన్ ఇట్ ఈక్వల్ టు సర్వర్. అయితే రేడియో బటన్కి టెక్స్ట్ కూడా డిస్ప్లే చేయాలి కదండి. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, టెక్స్ట్ అని, టెక్స్ట్ ఈక్వల్ టు మెయిల్. ఇది మెయిల్కి. అయితే మనకి వేరేది కూడా కావాలి కదా, ఫీమేల్ అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, టెక్స్ట్ ఫీమేల్. సో ఇక్కడ రేడియో బటన్ దగ్గర నేను ఏం చేస్తున్నాను, ఓపీటీ ఫీమేల్ అని చెప్పేసి. ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇది యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు డిజైన్ చేసింది. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేద్దాం. ఇది మనకు అనవసరం అనేసి చూద్దాం. టెక్స్ట్ బాక్స్కి అయితే నిండుగా ఉంటుంది, బట్ దీనికి అవసరం లేదు. అలాగే ఇటువే పక్కన మెనూలో కానీ రేడియో బటన్ రెండు సెలెక్ట్ చేసుకుంటే దాని కూడా యూజ్ ఉంటుంది కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి ఆప్షన్ ఇది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఈ డిజైన్ క్లారిటీ తీసేద్దాం. అలాగే ఇటువే పక్కన మెనూ లోడ్ అవుతుంది కదా, అదంతా నేను ఒకసారి కరెక్ట్ చేసేస్తాను. దానికోసం ఏం చేయాలంటే ఇది ఎక్స్ట్రా మనకి అక్కడ ఒక సింబల్ వస్తుంది కదండి, ఏంటంటే యాడ్ ఆన్, అది ఈ లైన్ తీసేస్తే. ఓకే, తర్వాత మనం మెనూ లోడ్ కావడానికి ప్రతి పేజ్కి కూడా కామన్ కోడ్ ఉంది. ఆ కోడ్ ఒకసారి మనం ఇన్సర్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇవే జస్ట్ ఈ కోడ్ని సేమ్ నేను ఏం చేస్తున్నా అంటే మన న్యూ పేజ్లో యాడ్ చేసేస్తాను. ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఇది. ఇది ప్రతి పేజ్లో కూడా మీరు యాజ్ ఆఫ్ ఏం చేస్తారంటే యాడ్ చేయాలి అంతే. అదే గుర్తుపెట్టుకుని దాని గురించి అవసరం లేదు, ఖచ్చితంగా నేను యాడ్. ఇప్పుడు ఒకసారి రన్ చేసినట్లయితే ఇంతకుముందు డిజైన్కి ఈ డిజైన్కి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది మనం అప్డేట్ చేసినటువంటి పేజ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి, ఇప్పుడు మేల్ ఫీమేల్ రెండు సెలెక్ట్ అయ్యాయి. ఇలా సెలెక్ట్ కాకూడదు అనుకుంటే మనకు వేరే ఒక చిన్న ప్రాపర్టీ పేరు ఏంటంటే గ్రూప్ నేమ్ అని ఉంటుంది. అది దేంతో ఉంటుందంటే గ్రూప్ నేమ్ అనేది రేడియో బటన్ తోటి ఉంటుంది. ఏం చేస్తామంటే ఇక్కడ గ్రూప్ నేమ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తాను. అంటే ఒకే గ్రూప్ నేమ్ ఉన్న వాటిలో మీరు ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయాలి, అది లాజిక్. అర్థమవుతుంది కదండి, ఈ రెండింటికి ఒకటే గ్రూప్ నేమ్ ఇచ్చాను. సో ఈ రెండింటిలోంచి మీరు ఒకటే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇదే ప్లేస్లో నేను ఇంకొక రెండు తీసుకున్నాను, అంటే మనకి కొంచెం క్లారిటీ కోసం ఏం చేస్తాను, ఇక్కడ రెండు రేడియో బటన్ తీసుకుని దీనికి బి అని, దీనికి బి అని ఇచ్చాను. అంటే ఇప్పుడు ఈ రెండు రేడియో బటన్ నుంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవడం, ఈ రెండు రేడియో బటన్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. ఒకసారి రన్ చేద్దాం. చూడండి, ఇది ఇప్పుడు చూసినట్లయితే మేల్ ఫీమేల్ రెండింటిలోంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఈ చివరి మేల్ ఫీమేల్ నుంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రెండింటికి ఒక గ్రూప్ నేమ్ ఇచ్చాము, ఈ రెండింటికి ఒక గ్రూప్ నేమ్ ఇచ్చాము. ఇలా మనం వెబ్ పేజ్లో ఎన్ని గ్రూప్స్ ఉంటే నాకు నేమ్స్ ఇచ్చుకుని మెయింటైన్ చేయాలి. ఇక రిమైనింగ్ అంతా మనం విండోస్లో చేసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసులో మనం ఎయిదర్ మేల్ అన్న సెలెక్ట్ చేసుకుంటాము, లేకపోతే ఫీమేల్ అన్న సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తాను, నేమ్ ఎంటర్ చేస్తాను కార్తీక్, ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తాను 1@gmail.com. నేను సబ్మిట్ క్లిక్ చేయగానే కార్తీక్ యువర్ మెయిల్ ఐడి ఈజ్ 1@gmail.com అండ్ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి వచ్చిందండి ఒక పాపప్ బాక్స్. ఓకే, సో దానికోసం నేను కోడ్ రాస్తున్నాను. కోడ్ ఎలా రాస్తాం, వెరీ సింపుల్. సో డిజైన్కి వెళ్తున్నాను, డిజైన్లో బటన్ వేరే చూడండి, మనకి డిజైన్లో కొంచెం పచ్చిపిచ్చిగా కనిపిస్తుంది, ఇది నాట్ అన్ ఇష్యూ. ఇది ఒక టెక్స్ట్ బాక్స్, ఇది రేడియో బటన్, ఇది
సబ్మిట్ బటన్ పైన మనం డబుల్ క్లిక్ చేసి కోడ్ రాసేస్తాం. అయితే మన ఇంటెన్షన్ ఏంటంటే వీ నీడ్ టు డిస్ప్లే ఎ మెసేజ్ బాక్స్. అలా మెసేజ్ బాక్స్ చూపించాలంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉందండి మనకి, నార్మల్ జావా స్క్రిప్ట్. ఏం చేస్తామంటే మీరు నిన్న చూశారు రెస్పాన్స్ డాట్ రైట్లో మనం ఏదైనా మెసేజ్ ఇస్తే అది ఏం చేస్తుంది, స్క్రీన్ పైన రైట్ చేసేస్తుంది. అయితే ఈ మెసేజ్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఈసారి స్క్రిప్ట్ పెడతారు. సో డబుల్ కోట్లోనే కంప్లీట్ స్క్రిప్ట్ ఉంటుంది, నోట్ ప్యాడ్లో రాస్తున్నాను. ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించి ఎలా రాస్తామంటే స్క్రిప్ట్ ఎండ్ ఆఫ్ స్క్రిప్ట్ మధ్యలో మనకి ఏది కావాలో అది రాస్తాను. ఏం రాస్తున్నాను, నేను ఒక అలర్ట్ మెసేజ్ చూద్దాను, ఏమని వెల్కమ్ అని చెప్పేసి ఒక అలర్ట్ మెసేజ్. ఇప్పుడు ఈ కోడ్ అంతా నేను ఏం చేస్తానంటే ఆ రెస్పాన్స్ డాట్ రైట్ డబుల్ కోట్లో పెట్టేస్తాను. ఇక్కడ జస్ట్ ఒకసారి ట్రై చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మీరు ఇప్పుడు రన్ చేసి ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏం కనిపిస్తుందంటే ఒక పాపప్ బాక్స్. లైక్ మీరు సపోజ్ ఏదైనా వెబ్సైట్లో ఏదైనా బుక్ చేసినప్పుడు యువర్ ఆర్డర్ ఈ సబ్మిటెడ్ అని ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది, దానిలాగా ఒక బాక్స్ వస్తుంది. సర్చ్ నౌ ఇక్కడ నేను సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది ఇలా వెల్కమ్ అని చెప్పేసి. అయితే ఈ స్క్రిప్ట్ అనేది సజెస్టబుల్ కాదండి, దీంతో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ దీనికి మీరు ఇలా రాసినా పర్వాలేదు, బట్ మీరు ఇన్బిల్ట్ థీమ్స్ ఏదైనా వాడినప్పుడు ఇది సజెస్టబుల్ కాదు. ఈ ప్లేస్లో మీరు ఇంతకుముందు నేను చూపించినటువంటి ఇది రాస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. ఈ స్క్రిప్ట్ మేనేజర్ అనేది మీరు కంపేర్ చేసుకుంటే కామన్గానే ఉంటుంది అనమాట. ఈ స్క్రిప్ట్ మేనేజర్ అనేది అజాక్స్ రిలేటెడ్ అండి. ఈ స్క్రిప్ట్ మేనేజర్ తోటి మనకి రిజిస్టర్ స్టార్ట్అప్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. దీనికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఇవన్నీ ప్రతిసారి కామనే. మీరు మార్చేదల్లా ఏంటంటే ఇక్కడ ఈ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, ఇదొకటి మారిస్తే సరిపోతుందండి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటూ ఏముందండి, 1-2 సార్లు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఐ వాంట్ ఫైండ్ అవుట్ నేమ్ పట్టుకోవాలి, నేమ్ తర్వాత మెయిల్ ఐడి పట్టుకోవాలి, మెయిల్ ఐడి తర్వాత మేల్గా ఫీమేల్ అనేది చూడాలి. అయితే ఇక్కడ టూ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయండి, ఒకటి నేము, రెండోది ఈమెయిల్ ఐడి. రెండింటిని ఈజీగా మనం ట్రాప్ చేయొచ్చు. కానీ రేడియో బటన్కి వచ్చేటప్పటికి 2 ఉన్నాయి, మెయిల్ ఒకటి ఉంది, ఫీమేల్ ఒకటి ఉంది. సో ఈ రెండిట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూజర్ ఏది సెలెక్ట్ చేసాడా అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ మెయిల్ అని చెప్పేసి స్ట్రింగ్ జెండర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని ఇక్కడ కండిషన్ ప్లే చేసి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఓపీటీ ఫిమేల్ డాట్ చెక్ అంటే ఇది చెక్ చేసినట్లయితే దెన్ జెండర్ ఈక్వల్ టు ఫిమేల్. లేదు, ఇక్కడ లేదు అన్న క్వశ్చన్ కన్నా అగైన్ ఐఎమ్ రైటింగ్ రేడియో బటన్ ఫిమేల్ డాట్ చెక్ దెన్ జెండర్ ఈక్వల్ టు మేల్. అయితే ఇక్కడ మనం ఇంకా వ్యాలిడేషన్స్ అన్నవి మనం పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి యూజర్ ఈ రెండు ఎంటర్ చేసి కార్తీక్ తర్వాత మెయిల్ ఐడి ఇచ్చి ఈ రెండు సెలెక్ట్ చేసుకోకుండా సబ్మిట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఎల్సిఫ్ ఫైనల్గా ఎల్స్ అంటే ఫిమేల్ సెలెక్ట్ చేసుకుంటే ఫిమేల్, మేల్ సెలెక్ట్ చేసుకుంటే మేల్. ఒకవేళ ఏది సెలెక్ట్ చేసుకోలేదనుకోండి జెండర్ ఈక్వల్ టు నాట్ సెలెక్టెడ్ అని పెడుతున్నాం. ఓకే, నౌ అంటే మనకి జెండర్ ఉంది, నేమ్ ఉంది, మెయిల్ ఐడి ఉంది. వాటిని అన్నిటినీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎక్కడ అంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, అలర్ట్ మన మెసేజ్ రాసాం ఇక్కడ, మీకు ఇక్కడ కూడా చూపిస్తున్నాను. అలర్ట్లో సింగిల్ కోట్ మధ్యలో మనం కంటెంట్ పెడుతున్నాం. ఈ కంటెంట్ ప్లేస్లోనే
మనం ఏది రాయాలన్నా సరే చూపించవచ్చు అనమాట. సో సింగిల్ కోట్లో ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం డైనమిక్గానే రాస్తాం. సో మీకు కన్కాటినేషన్ ఆపరేట్ ఐడియా ఉందిగా, ఇది డబుల్ కోట్ అందులోనే కన్కాటినేషన్ పెట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ ఏం చూపించాలి, ఫస్ట్ నేమ్ చూపించాలండి. నేమ్ ఈజ్ ఎక్కడి నుంచి వస్తుంది, txt name.text. ఓకే, నేమ్ చూపించేసి, నేమ్ చూపించిన తర్వాత ఏం చూపించాలి, ఈమెయిల్ ఐడి చూపించాలి. సో ఈమెయిల్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, గెటింగ్ ఫ్రమ్ txt ఈమెయిల్ ఐడి డాట్. దీని తర్వాత ఏం చేస్తున్నాం, కామా పెట్టి జెండర్ ఈజ్. ఈ జెండర్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందండి, మనకి సింపుల్గా మనం ఆల్రెడీ ఇక్కడ మనం పెర్ఫామ్ చేసాం, జెండర్ ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది ఇచ్చేస్తాం జెండర్. కార్తిక్ గారు సార్ చెప్పండి. ఇక్కడ రిజిస్టర్ స్టార్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒకసారి రన్ చేస్తున్నా. రన్ చేస్తే అంటే ఇక్కడ మన డేటాబేస్ అది లేదు, ఎక్కడైనా సెర్చ్ చేయడం అలాంటి స్టోర్ చేయడం ఏం చేయట్లా. జస్ట్ మన ఇంటెన్షన్ హౌ టు వర్క్ విత్ రేడియో బటన్ తోటి ఎలా వర్క్ చేయాలి. సో సమ్ కోడ్స్ ఇచ్చాము, వాటిని మనం ఎలా ట్రాప్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అనేది ఒకటే కంట్రోల్ అండి, కాబట్టి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ బాక్స్ డాట్ టెక్స్ట్ అని రాసేస్తారు. మనం ఏం చేయాలండి, అతను మేల్ సెలెక్ట్ చేసాడా ఫీమేల్ సెలెక్ట్ చేసాడా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ కొంచెం లాజిక్, ఇఫ్ మెయిల్ చెక్ చేస్తే మెయిల్ అని, ఫిమేల్ చెక్ చేస్తే ఫిమేల్ అని, ఏది చెక్ చేయకపోతే నథింగ్ సెలెక్టెడ్ అని చెప్పేసి మనం మెసేజ్ అంటే స్టోర్ చేసుకున్నాం వాల్యూస్. వాటిని సబ్మిట్ కొట్టినప్పుడు ఈ అలర్ట్ మెసేజ్ ద్వారా చూపిస్తున్నాం. అంటే వెరీ సింపుల్, ట్రాప్ చేస్తున్నాం రేడియో బటన్ అది కార్తిక్ 1@gmail.com. జస్ట్ మెయిల్ సెలెక్ట్ చేస్తున్నా, సబ్మిట్ కొట్టని ఇంకా వాల్యూస్. నేమ్ ఈజ్ కార్తిక్, ఈమెయిల్ ఐడి 1@gmail.com, జెండర్ ఈజ్ మేల్. ఓకేనా, అంటే ఇక్కడ ఈ మెసేజ్ బాక్స్ ఇదంతా మనకి ఏంటంటే తర్వాత ప్రజెంట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే రేడియో బటన్ నుంచి వాల్యూని ఎలా ట్రాప్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను వేరే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి సెలెక్ట్ జెండర్ అని ఉంది కదా, ఇప్పుడు వేరే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఏమని తీసుకుంటానంటే సెలెక్ట్ మ్యారిటల్ స్టేటస్ అని అంటే ఎక్స్ట్రా రేడియో బటన్ తీసుకుని ఇక్కడ సెలెక్ట్ జెండర్ దగ్గర ఏం చేస్తాను, మ్యారిటల్ స్టేటస్. సో ఈ మ్యారిటల్ స్టేటస్ అనేది ఏమవుతుందండి, మ్యారీడ్ లేకపోతే సింగిల్ అనేది. సో టెక్స్ట్ మారుస్తుంది, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా, ఏదైనా డౌట్ ఉంటే. సో నెక్స్ట్ వచ్చి రేడియో బటన్కి నేమ్ ఇవ్వాలి మనం. సో నేను ఇది ఓపీటీ సింగిల్ అని ఇస్తున్నా, దీనికి వచ్చి ఆప్షనల్ మ్యారీడ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చి ఈ రెండింటికి మనం గ్రూప్ నేమ్ ఏ ఇచ్చాము, ఇక్కడ కూడా ఏ ఇచ్చారనుకోండి, నాలుగిట్లోంచి ఒకటే సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు ఏమవుతుంది, 2 థింగ్స్ నుంచి ఒకటి 2 థింగ్స్ నుంచి ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే కోడింగ్కి వస్తున్నాం. ఇక్కడ ఎలా అయితే జెండర్ని ట్రాప్ చేసామో సేమ్ పొజిషన్లో మనం ఏం చేయాలంటే మ్యారిటల్ స్టేటస్ కూడా తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్టేటస్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓపీటీ సింగిల్ సెలెక్ట్ చేసినట్లయితే స్టేటస్ ఏం చేస్తున్నాను, స్టేటస్ ఈక్వల్ టు సింగిల్. ఒకవేళ ఓపీటీ మ్యారీడ్ కనుక చెక్ చేసినట్లయితే స్టేటస్ అన్నది నేను ఏం చేస్తున్నాను, మ్యారీడ్ అని. ఒకవేళ ఏది సెలెక్ట్ చేయలేదు అప్పుడు ఏం చేస్తానండి,
నాట్ మెన్షన్ అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు, అయితే నాట్ సెలెక్టెడ్ అలాగే ఉంచుతాం స్టేటస్ అని చెప్పేసి. సరే ఇక్కడ ఏం చేస్తాం, స్టేటస్ని ట్రాప్ చేసేస్తాం. ట్రాప్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడికి వచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం, మ్యారిటల్ స్టేటస్. మ్యారిటల్ స్టేటస్ ఈజ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, స్టేటస్ నుంచి వస్తుంది. ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే సో దిస్ టైం సో యాజ్ యూజువల్ నేమ్ ఇస్తున్నాను, మెయిల్ ఐడి ఇస్తున్నాను. సో నా మేల్ ఫీమేల్గా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి మాత్రమే అవుతుంది, రెండో అదేవిధంగా సింగిల్ మ్యారీడ్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన రిక్వైర్మెంట్ ఉంటే కనుక గ్రూప్ నేమ్ ద్వారా వాటిని మనం డివైడ్ చేసుకోవచ్చు. మీరు క్లిక్ చేస్తే విల్ గెట్ ద రిజల్ట్. నేమ్ ఈజ్ కార్తిక్, జెండర్ ఈజ్ ఫీమేల్, మ్యారిటల్ స్టేటస్ ఈజ్ సింగిల్. ఓకే, అయితే ఇక్కడ కొంచెం మనకి హెడేక్ ఉంది. ఏంటంటే కోడ్ ఏం చేస్తున్నాం, మనం ఎక్కువ రాస్తున్నాం. అవును కదా, సపోజ్ ఇక్కడ 10 రేడియో బటన్లు ఉన్నాయి అనుకోండి, 10 లూప్లు 10 కండిషన్ రాయాలంటే కొంచెం కష్టం. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి యాక్చువల్ రేడియో బటన్తో లిస్ట్ కంట్రోల్ ఉంటుంది. ఒకసారి డిజైన్కి వెళ్ళి చూపిస్తాను. రేడియో బటన్ ఉంటుంది, రేడియో బటన్తో పాటు రేడియో బటన్ లిస్ట్ కూడా ఉంటుంది. దిస్ వన్. సో ఇది పెట్టేసుకుంటే మనకి చాలా వర్క్ ఈజీ అయిపోతుంది. అయితే మనకి విండోస్లో చెక్ బాక్స్ లిస్ట్ ఉంటుంది, కానీ రేడియో బటన్ లిస్ట్ ఉండదండి. కానీ వెబ్ అప్లికేషన్లో రెండు ఉంటాయి, రేడియో బటన్ లిస్ట్ ఉంటుంది, పైన చూడండి చెక్ బాక్స్ లిస్ట్ ఉంటుంది. అంటే మీకు మల్టిపుల్ ఉన్నప్పుడు కంపల్సరీగా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లిస్ట్కి వెళ్ళిపోవడమే. అంటే ఈ కోడ్ని నేను జస్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఈ మ్యారిటల్ స్టేటస్లో ఇక్కడ తీసుకున్న రేడియో బటన్ బదులుగా నేను లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఎలా రాయొచ్చు మనం, డిఎస్పి రేడియో బటన్ అయితే రేడియో బటన్, లిస్ట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే లిస్ట్ అని తీసుకుంటాను. రేడియో బటన్ లిస్ట్. కామన్గా మనం ఇవ్వాల్సింది ఐడి. ఐడి ఏంటండి, ఓపీటీ మ్యారిటల్ స్టేటస్. సో నేను ఏం చేస్తాను, మ్యారిటల్ స్టేటస్. దీంతో పాటుగా రన్నెట్ ఈక్వల్ టు 7. అయితే ఒకసారి మిమ్మల్ని డిజైన్కి తీసుకెళ్తున్నాను. మనకి మీరు డిజైన్లో చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది అన్బౌండ్ అని చెప్పేసి. ఒకసారి దీని ప్రాపర్టీస్కి వెళ్ళినట్లయితే మీరు విండోస్లో ఐటమ్స్ అనే ఒక కలెక్షన్ ఉంటుంది, ఐడియా ఉంది, సేమ్ అటువంటిది ఇక్కడ ఉంటుంది. సో ఐటమ్స్ కలెక్షన్, ఇంకా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటాయి, అవి మీకు డ్రాప్ డౌన్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్స్ మీరు ఇది క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్నాయి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు యాడ్ ఒక లిస్ట్ ఐటమ్ వచ్చింది, అంటే ఇక్కడ రేడియో బటన్ లిస్ట్ అయినా చెక్ బాక్స్ లిస్ట్ అయినా ఫర్దర్ మీరు వర్క్ చేసే కలెక్షన్ అయినా సరే దట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఐటమ్. ఈ లిస్ట్ ఐటమ్ అనేది మనకి టూల్ బాక్స్లో కనిపించదండి, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. లిస్ట్ ఐటమ్ అనేది మనకి టూల్ బాక్స్లో కనిపించదు, కానీ ఈ రేడియో బటన్ లిస్ట్, చెక్ బాక్స్ లిస్ట్, డ్రాప్ డౌన్ లిస్ట్ ఇవన్నీ కూడా కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఐటమ్ అన్నమాట. ఈ లిస్ట్ ఐటమ్కి వచ్చినట్లయితే ఈ ప్రాపర్టీస్ ఏముంటాయంటే మనకి ఎనేబుల్డ్, సెలెక్టెడ్, టెక్స్ట్ అండ్ వాల్యూ ఉంటుంది. సపోజ్ నేను టెక్స్ట్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాది మ్యారీడ్ అని పెట్టుకుంటాను, మ్యారీడ్ రైట్, ఓకే యాడ్ చేయండి, ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, మ్యారీడ్ వస్తుంది. సపోజ్ ఇలాంటిది మీకు ఇంకొక ఆప్షన్ కావాలనుకోండి, యాడ్ కొడతారు, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, సింగిల్ అని చెప్పేసి యాడ్ చేస్తారు, సింగిల్. ఫాలో అవుతున్నారు కదా, ఓకేనా. నా ఇక్కడ దాని కింద మీకు రిపీట్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంది, అంటే ఇంకా మల్టిపుల్ యాడ్ చేస్తారు అనుకోండి,
చేస్తున్నా అంటే 1 2 3 అని ఇచ్చాను. సో ఇప్పుడు రిపీట్ కాలమ్స్కి వచ్చి ఇక్కడ యాక్చువల్ 0 ఇన్ ద సెన్స్ కాలం ఒకటే వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 2 అని ఇస్తాను. ఏమొచ్చినట్టు 2 కాలమ్స్ అబ్జర్వ్ చేస్తుంది. రిక్వైర్మెంట్ 3 అని ఇచ్చాను, 3 కాలమ్స్ వచ్చింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇక్కడ రిపీట్ డైరెక్షన్ అనేది ఇక్కడ వెర్టికల్ హార్జెంటల్ అని రెండు ఉంటాయి. సో హార్జెంటల్గా పెడితే మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, మ్యారీడ్ తర్వాత సింగిల్ ఎలా వచ్చింది అంటే సపోజ్ ఇక్కడ ఇది 0 ఉందనుకోండి, మొత్తం అన్ని కూడా హార్జెంటల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియదు. ఇది వెర్టికల్ ఉంటే ఇలా కాలం మూడు ఉంటుంది, ఇదే హార్జెంటల్ ఉంటే హార్జెంటల్. మీకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి కలెక్షన్లో మనం ఎక్స్ట్రా పెట్టి తీసేస్తాం. 1 2 3. అయితే ఇలా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ప్రాపర్టీస్కి వచ్చి ప్రాపర్టీస్లో యాడ్ చేసుకునే బదులుగా ఇక్కడే యాడ్ చేసేసుకుంటే చాలా ఈజీ. ఎలా అంటే ఇందులో కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఐటమ్ అని చెప్పుకున్నాం. లిస్ట్ ఐటమ్లో మ్యారీడ్, సెకండ్ లిస్ట్ సింగిల్, రైట్. అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. అయితే దీని నుంచి వాల్యూని మనం ఎలా ట్రాప్ చేయొచ్చు, ఎలా పట్టుకోవచ్చు అంటే వెరీ సింపుల్. ఇవన్నీ అవసరం ఉండదండి మనకి. వేరే ఎక్కడైతే మనం ఇక్కడ స్టాటస్ అని చూపిస్తామో ఇక్కడ ఏం చేస్తానంటే ఓపీటీ మ్యారిటల్ స్టాటస్ డాట్ సెలెక్టెడ్ ఐటమ్ అనే ప్రాపర్టీ. సేమ్ విండోస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవే ఉంటుంది. సెలెక్టెడ్ ఐటమ్ అనేది మనకి లిస్ట్ ఐటమ్ ఇస్తుంది. సెలెక్టెడ్ ఐటమ్ తోటి మనకి రెండు ప్రాపర్టీలు ఉంటాయి. ఇవన్నీ మనం మీకు అక్కడ డిజైన్ టైంలో చూపించాను నేను. ఎనేబుల్డ్ ఒకటి, సెలెక్టెడ్ ఒకటి, టెక్స్ట్ ఒకటి, వాల్యూ 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ ఆటోమేటిక్. ఇదే ఎగ్జాంపుల్ మనం కంగారు పెట్టండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. చెక్ బాక్స్ యూస్ తోటి డ్రాప్ డౌన్ తోటి మంచిగా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ. యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఇక్కడ మనకి వీ హ్యావ్ అనదర్ ఆప్షన్, మల్టిపుల్ రేడియో బటన్ తీసుకునే బదులుగా రేడియో బటన్ లిస్ట్ అనేది ఉంది. సో ఈ రేడియో బటన్ లిస్ట్ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్. సో అంటే లిస్ట్ ఐటంలో మనకి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఎనేబుల్డ్, రెండవది సెలెక్టెడ్, మూడవది టెక్స్ట్, నాలుగవది వాల్యూ. రాసుకోవచ్చు. ఎనేబుల్డ్, టెక్స్ట్, వాల్యూ, దీంతో పాటు సెలెక్టెడ్. ఇప్పుడు ఈ సెలెక్టెడ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇస్తుంది. ఓకే. టెక్స్ట్ అన్నది ఇక్కడ టెక్స్ట్ వాల్యూ అని ప్రాపర్టీస్ ఉంటాయి. సరే ఈ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ కార్తీక్, మెయిల్ ఐడి, మేలు ఫిమేల్, సెలెక్ట్ 1, మ్యారీడ్ సెలెక్ట్. అంటే ఇక్కడ మీరు ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. సబ్మిట్ కొట్టగానే మీకు సేమ్ ఉంటుంది ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే వస్తుంది. అంటే దీంతో వర్క్ చేయడం ఈజీ. సమ్టైమ్స్ మనకి అది ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, సమ్టైమ్స్ ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, బట్ వీ హ్యావ్ ఆప్షన్. ఒకసారి మీకు ఈ రేడియో బటన్ గురించి నేను రేడియో బటన్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా మనం ఏదైతే ఇస్తున్నామో ఇది టెక్స్ట్ అని. ఓకే. దీంతో పాటు మనకి వాల్యూ ప్రాపర్టీ ఉంటుంది. సేమ్ చూడండి. ఇప్పుడు సపోజ్ ఇదే ఒక ASP.NET కంట్రోల్ అనుకోండి. ఏం చేస్తాము, ASP స్టార్ట్ చేస్తాం. అయితే ఇది మనకి
మనకి ఇక్కడ లిస్ట్ ఐటమ్ తప్పించి ఇంకేమీ చూపించదు. దీంట్లో ఏంటంటే మనకి వాల్యూ అనే ప్రాపర్టీ ఉంది, వాల్యూ, అలాగే టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఇవ్వాలని. ఇంకా ఎనేబుల్డ్ సెలెక్టెడ్ అన్నది ఏంటంటే, ఎనేబుల్డ్ అంటే సపోజ్ మీరు ఫాల్స్ పెట్టారనుకోండి, యూజర్ దాన్ని సెలెక్ట్ చేసుకోలేదండి. మీరు విండోస్ కంట్రోల్లో గట్ట ఎనేబుల్డ్ ప్రాపర్టీ ఉంటుంది, ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టేస్తే చూపిస్తాను. ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ పెడతాం. ఇంకా లాస్ట్లో మనకి మిగిలింది సెలెక్టెడ్, అంటే మనం సెలెక్ట్ చేసామా లేదా అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. మీరు ఆ బటన్ పైన అంటే ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే ఈ సెలెక్టెడ్లో ట్రూ ఉంటుంది. మీరు కనుక సెలెక్ట్ చేయలేదు అనుకోండి ఫాల్స్ ఉంటుంది. మనకి ఇక్కడ అవసరం ఉండదు. లేదు అంటే దీన్ని కూడా చూపిస్తాను. సెలెక్టెడ్ ట్రూ అని పెడతాం. అయితే ఏమవుతుందండి, ఇక్కడ టెక్స్ట్ వచ్చిందేమో 1 అని ఇస్తున్నా, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాల్యూ వచ్చి 1 ఇస్తాను, న్యూమరిక్ 1 ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రెండోది తీసుకున్నా, మూడోది తీసుకున్నా, నాలుగోది తీసుకున్నా. ఈ సెలెక్టెడ్ అన్నది నేను ఫాల్స్ పెట్టేస్తాను, ఎందుకంటే వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1. అన్నిటికి ట్రూ అని ఇస్తే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎనేబుల్డ్ అన్నది కూడా వీటికి తీసేస్తాం. ఎనేబుల్డ్ ట్రూ అని ఉంటే ఏంటి, ఫాల్స్ అని ఉంటే ఏంటి, డిఫరెంట్. నౌ ఈ టెక్స్ట్ చేంజ్ చేస్తున్నా, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, దిస్ వన్ ఇస్ 4. సో ఈ వాల్యూ అన్నది మీరు సేమ్, అంటే మీరు వాల్యూ ఏమీ ఇవ్వకపోతే, అంటే ఈవెన్ నల్ ఇచ్చినా నల్ అయి ఉంటుంది, నల్ కూడా ఇవ్వకుండా అసలు ప్రాపర్టీయే తీసేసారు అనుకోండి, టెక్స్ట్లో ఏదైతే ఇచ్చారో వాల్యూలో కూడా అదే వస్తుంది. అదొకటి గుర్తు. సో 2, 3, 4. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి రన్ చేస్తున్నాను, యూ విల్ సీ ద డిఫరెన్స్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒకదానికి ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టి, సెలెక్టెడ్ ఈక్వల్ టు ట్రూ పెట్టాం. ఇంకా మిగతా వాటికి ఆ రెండు ప్రాపర్టీస్ టచ్ చేయలేదు. చూడండి ఇది ఏం చేసామని చూడండి, మనం అక్కడ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టాం కాబట్టి ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేయలేరు అసలు. చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమొచ్చేస్తుంది, రెడ్ కలర్ మార్క్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదండి. అవును. బై డిఫాల్ట్ అలాగే దానికి సెలెక్టెడ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టామండి మనం, కాబట్టి అది ఏమైంది చెక్ చేసాం. ఒకసారి చూడండి, రీఫ్రెష్ చేస్తున్నాను నేను. సో బై డిఫాల్ట్ అక్కడ మనం ఏమని పెట్టామండి, సెలెక్టెడ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాం, అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉంది. రెండవది ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టాం, అంటే ఆ ఆప్షన్ మీరు చెక్ చేయలేదు. ఒకసారి మీరు వేరే ఆప్షన్ ఏది క్లిక్ చేసినా సరే అది ఏమవుతుంది, సెలెక్టెడ్ ఈక్వల్ టు ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు సెలెక్టెడ్ ఈక్వల్ టు ట్రూ దేనికి ఉంటుందండి, లాస్ట్ దానికి. ఇక్కడ ఫైనల్గా మీకు ఈ రెండింటి కోసం నేను క్లారిటీ ఇస్తాను. వాల్యూ, టెక్స్ట్. ఇక్కడ మనం కోడింగ్లో కూడా క్లారిటీగా రాసాము. సెలెక్టెడ్ ఐటమ్, సెలెక్టెడ్ ఐటమ్ అనేది ఏది ఇస్తుందండి, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లిస్ట్ ఐటమ్ ఇస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్లో 4 అనేది ఇస్తుంది. ఇక్కడ డిజైన్లో మనకి 4th వన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నేను ఏం తీసుకుంటున్నానంటే టెక్స్ట్ తీసుకుంటాను. ఇక్కడ టెక్స్ట్ ఏముందండి, 4 ఉంది, కాబట్టి మీకు అది 4 ఇస్తుంది. సపోజ్ వాల్యూ తీసుకున్నారనుకోండి, మీకు ఏమి ఇస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ 4 బదులుగా నెంబర్ 4 ఇస్తుంది. అంటే సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో ఒకదానికి ఒక్కొక్క ఐడి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు అంటే ప్రైమరీకి ఫారెన్కి మెయింటైన్ చేస్తూ మన టేబుల్స్ డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు స్టేట్ ఆంధ్రప్రదేశ్ బదులుగా దాని నెంబర్ తోటి మనం వేరే టేబుల్లో ఉన్నటువంటి రికార్డుని ఫెచ్ చేసుకుంటాం. అంటే సమ్ టైమ్స్ మనం ఏం చేయవలసి వస్తుందంటే పైకి చూపించేది లోపల మనం వర్క్ చేసే వాల్యూ వేరేది ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఈ వాల్యూ అన్నది ఉపయోగపడుతుంది. సో ఈ టైంలో సపోజ్ మీరు వాల్యూని క్యాప్చర్ చేయాలనుకున్నారంటే వెరీ సింపుల్, ఇక్కడ ఏం చేస్తారంటే డాట్ వాల్యూ అని పెట్టచ్చు. అంటే ఈ టైంలో మీరు 4 సెలెక్ట్ చేసుకుంటే 4 రాకుండా ఏమొస్తుందంటే నెంబర్ 4 వస్తుంది.
ఇవన్నీ ఏంటంటే మనకు కొంచెం ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఒక 4-5 డేస్ తర్వాత నేను ఖచ్చితంగా ఒక మంచి ఎగ్జాంపుల్ పెడతాను. అప్పుడు మీకు క్లారిటీ. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ వెతుకు. చూడండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇంతకుముందు మనకి కోడింగ్లో డాట్ వాల్యూ అని చెప్పేసి సారీ డాట్ టెక్స్ట్ అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమి ఇచ్చింది మనకి 3 అని ఇస్తుంది అండి. ఇప్పుడు ఏమి ఇస్తుంది అంటే 3 బదులుగా డాట్ నెంబర్ పెట్టాం కాబట్టి నెంబర్ ఇస్తుంది. సో ఇలా మన బ్యాక్ ఎండ్లో సెపరేట్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఈ వాల్యూ అనే ప్రాపర్టీ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఎనివే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేడియో బటన్ లిస్ట్ అయినా, చెక్ బాక్స్ లిస్ట్ అయినా, డ్రాప్ డౌన్ లిస్ట్ అయినా నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఐటమ్. సో ఈ లిస్ట్ ఐటమ్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వాల్యూ, టెక్స్ట్, ఎనేబుల్, సెలెక్ట్. ఓకేనా సార్? ఓకే.